సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మనము గజల్ సరిగమలు అనేటువంటి కార్యక్రమాన్ని, కొత్తదైనటువంటి కార్యక్రమాన్ని సివిఆర్ ఛానల్కి ఓం ఛానల్లో మనం అందించబోతున్నాం ప్రేక్షకులకి. మీకు అందరికీ ఇంపైనటువంటి తెలుగు గజళ్ళు వినిపిస్తున్నాము గజల్ సరిగమలు కార్యక్రమం ద్వారా. ఇది 2వ ఎపిసోడు. ఇందులో గాయనీమణులు వచ్చున్నారు మనకి పాడడానికి. ఆ గాయనీమణుల పరిచయం చేసుకొని ఆ తర్వాత గజళ్ళల్లోకి వెళ్దాము. గజల్ అనేటటువంటిది ఒక అందమైనటువంటి ఒక విరితోట లాంటిది. గులాబీల గుళుచ్చం అన్నారు నారాయణ రెడ్డి గారు. ఒక ఇంపు కుదింపు కలిగినటువంటిది గజల్. గాఢత, క్లుప్తత, గూఢత కలిగినటువంటిది గజల్. కాబట్టి అలాంటి గజల్ని పరిచయం చేసుకోబోయే ముందర, ఇంకా గజల్ పాడే ముందర నన్ను నేను పరిచయం చేసుకొని తర్వాత గాయని మండలిని కూడా పరిచయం చేస్తాను. అలాగే వాళ్ళు కూడా స్వపరిచయాన్ని చేసుకుంటారు. నా పేరు డాక్టర్ గడ్డం శ్యామల. నేను గజల్ కవయిత్రిని. అంతేకాకుండా వ్యాసాలు, విమర్శలు, వచన కవిత్వం ఇవన్నీ కూడా రాశాను. వాటిల్లో గజల్ అంటే చాలా ప్రేమ నాకు. కాబట్టి ఆ గజల్లో ఉన్నటువంటి భావాలు కానీ, గజల్లో ఉన్నటువంటి అక్షరాలు కానీ, ఒక అల్లిక చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకని ఆ గజల్ అనేటువంటిది హృదయానికి హత్తుకునేటటువంటి గజల్. అటువంటి గజళ్ళు పాడడానికి ఇప్పుడు మీ ముందుకు వచ్చారు మరి హిమజా రామం గారు. తను చక్కటి గజల్ గాయని. వేదికల మీద కూడా తన గానాన్ని వినిపించారు. గజల్ గానాన్ని మృదు మధురమైనటువంటి గళంతో చక్కటి గజళ్ళని ఎన్నో వినిపించారు వేదికల పైన. అలాంటి హిమజారామం గారు తన స్వపరిచయాన్ని మళ్ళీ చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు హిమజారాము. నేను తెలుగులో గజళ్లను ఆలపిస్తూ ఉన్నాను. నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన సివిఆర్ ఓం ఛానల్ వారికి మరియు గడ్డం శ్యామల మేడం గారికి ధన్యవాదాలు. హిమజారామం తర్వాత మరొక గజల్ గాయని ఈ రోజున మనకి చాలా దూరం నుండి వచ్చారు. అరుణకీర్తి పతాకారెడ్డి గారు. తను మొట్టమొదటిసారిగా మన ఈ సివిఆర్ ఓం ఛానల్కి రావడం, తన గజల్ గానాన్ని వినిపించడం జరుగుతుంది. చాలా వర్ధమాన గాయని తను. ఇప్పుడిప్పుడే గజళ్లను చదువుతూ, గజళ్ళని అర్థం చేసుకుంటూ, సునిశ్చితంగా పరిశీలిస్తూ, గజల్ గానంలో తనంతట తానుగా తాను సరిదిద్దుకుంటూ ముందుకు వెళుతూ ప్రగతిని సాధిస్తున్నటువంటి గాయనిమణి అరుణకీర్తి పతాకారెడ్డి గారు. తను తన స్వపరిచయాన్ని తను చేసుకుంటారు. అరుణ, నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ఓం ఛానల్ వారికి, అమ్మగారికి, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను వరంగల్ నుంచి వచ్చాను. నా పేరు అరుణకీర్తి పతాకారెడ్డి. నేను తెలంగాణ ఉద్యమ సమయంలో 2 పుస్తకాలను రచించాను. పోరుపిడికిలి, ఉద్యమ గీతాలు అనేది. అవి నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ గానం నాకు వాటితోనే పెద్ద పేరు వచ్చింది. ఆ తర్వాత గజల్కి సోంపాక సీత గారు ద్వారా శ్యామల అక్క గారు పరిచయం అవ్వడం, ఈ గజల్లోకి ఎంట్రన్స్ ఇలా వచ్చింది. దైవం అనుకూలించిందేమో ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. తర్వాత మనకి కలతలు తీర్చని అంటూ ఒక గజల్ని హిమజ వినిపిస్తుంది. ఈ గజల్ పాడటానికంటే ముందుగా నేను ఒక మాటని తెలియజేయదలుచుకున్నానండి. అమ్మ అనే గజల్ ఎత్తగానే ఆవిరైపోతాం మనం. మనసంతా బరువెక్కిపోతుంది. నిజంగానే మేడం అన్నారు కదా, అమ్మ స్థానాన్ని భర్తీ చేయగలిగేది మరలా అమ్మే. ఎవరంటే నా జీవితం నాకు ఒకసారిగా కళ్ళెదురుగా, అలా ఎవరి జీవితమైనా వారి కళ్ళెదురుగా కనిపిస్తుంది. ఎంతో అద్భుతంగా గానం చేశారు అరుణ గారు. మేడం అంత అద్భుతంగా రాశారు. నా జీవితంలో నేను చెప్తున్నాను, నన్ను కన్నవారు మా అమ్మగారు బైరి ఇందిర గారు, తెలంగాణ తొలి మహిళా గజల్ రచయిత్రి. మా అమ్మగారు వృత్తిరీత్యా ప్రభుత్వ ఉద్యోగి అవ్వడం, టీచర్ ఉపాధ్యాయురాలు అవ్వడం వలన నన్ను పూర్తిగా పెంచింది మొత్తం మా అమ్మమ్మ గారు. అంటే ఆవిడ గుర్తొస్తే నా మనసంతా ద్రవించిపోతుంది. ఆవిడ రూపం గుర్తొచ్చినా సరే ఎంత ప్రేమతో నన్ను పెంచారంటే
అమ్మ, మా అమ్మ స్థానాన్ని మీరు అన్నారు కదా మేడం, అమ్మ స్థానాన్ని భర్తీ చేయగలిగేటటువంటి మరొక స్థానం మరలా అమ్మే. మరల అమ్మే. అమ్మే, అమ్మకమ్మ. అమ్మకమ్మ అంతే. మళ్ళీ ఇంకొక మాట కూడా అన్నారు మేడం మీరు, ఇవాళ రేపు అందరూ కంటున్నారు పిల్లల్ని, ఆడవాళ్ళు అందరూ కంటారు, ఏమిటి అందులో గొప్ప. అదే నాకు ఒక మాట గుర్తుకొచ్చింది. నన్ను కనడానికి నా తల్లి ఏవైతే పురిటి నొప్పులు పడిందో, ఆమెను కనడానికి మా అమ్మమ్మ అదే పురిటి నొప్పులు పడింది. వాళ్ళిద్దరూ పురిటి నొప్పులు పడ్డారు కదా అని నేను పడకుండా ఉండలేరుగా. నేను బిడ్డల్ని అనేటప్పుడు అదే పురిటి నొప్పులు. మరి మనుషుల్లో ప్రతి ఒక్క స్త్రీ యొక్క ఈ నొప్పిని ఎందుకు చిన్న చూపు చూసే విధంగా మాట్లాడతారు? ఆ మార్పు రావాలి. స్త్రీలను, అమ్మలను గౌరవించే రోజు రావాలి. ఏదో కొద్దిమంది అటువంటి మాటలు మాట్లాడి బాధించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో కూడా మార్పు రావాలనే సామాజిక అంశాలపై మేడం గారు లాంటి వాళ్ళు ఎంతో అద్భుతంగా గజల్లను రాస్తున్నారు. అందుకు ధన్యవాదాలు మేడం. గజల్ వినండి ఇప్పుడు. ఇది ఇప్పుడు పాడబోతున్న గజలు కలతలు తీర్చని బంధము ఎంతగా పెంచిన వ్యర్థము. అది ఇప్పుడు అమ్మ గజలు వినగానే ఎంత బాధ మనసులో కలిగిందో అంతే బాధతో మిమ్మల్ని ఆలోచింపజేసేటటువంటి గజల్ ఇది. అంటే ఈ గజల్లో ఎంత తాత్వికత నిండి ఉంది అంటే, కలతలు తీర్చని బంధాలు, కలతలు తీర్చకుండా పెంచుతూ పోతుంటారు బంధాలు. ఆ బంధాలని మనం ఎంత పెంచుతూ పోతున్నా అది వ్యర్థమే అవుతుంది. ఎంత అద్భుతమైన లైన్ అంటే ఇది, ప్రతి ఒక్కరికి ఇది ఇలాగా ఆ లైన్ వినగానే అరే నిజం కదా, ఎంత అద్భుతమైనటువంటి మాట చెప్పారు అని వెంటనే అనిపిస్తుంది. మేడం గారికి నిజంగా ధన్యవాదాలు మేడం. ఇంత అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని తెలుగు గజలు చరిత్రలో ఇలాగా రాయగలుగుతున్నారు, ఇవ్వగలుగుతున్నారు. అందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు. అయితే ఈ గజల్లో తాత్వికత, జీవితానుభవం, భావోద్వేగాల లోతు ఉంటుంది. అలాగే మనిషితనంలో విలువ, వ్యతిరేకత, నిష్ఫలత అనే 3 సూత్రాలపై ఆత్మవిమర్శన చేసుకునేటటువంటి గజల్ ఇది. ఈ గజల్ వినగానే మనం ప్రశ్నించుకుంటాం అనమాట. ఏమిటి జీవితం అనేది, ఏమిటి సమాజం అనేది, ఏమిటి కుటుంబం అనేది, ఏమిటి బంధాలు అనేటివి అనేది మనకి మనం ప్రశ్నించుకునేటటువంటి గజల్ ఇది. అలాగే ఈ గజల్లో ఇంకొన్ని సందేశాలు కూడా ఉన్నాయి. నిష్కారుణ్యమైన సంబంధాలకు విలువ లేదు అన్న గొప్ప సందేశం ఉంది. అలాగే సత్యాన్ని సరైన దారిలో వెతకాలి అనేటటువంటి సందేశం కూడా ఉంది. అలాగే పవిత్రతే భగవద్భక్తికి మూలం అనేటటువంటి గొప్ప సందేశం కూడా ఇందులో ఉంది. సో ప్రతి షేరులో కూడా విలువ ఉన్న జీవితం అంటే ఏమిటో మనసులో ప్రశ్నలు అలా లేవనెత్తుతూనే ఉంటాయి అన్నమాట ఈ గజల్లో. గజల్ వినండి. కలతలు తీర్చని బంధము ఎంతగా పెంచిన వ్యర్థము, కలతలు తీర్చని బంధము ఎంతగా పెంచిన వ్యర్థము, వాసన చూపని ఎన్నో సుమములు విరిసిన వ్యర్థము, విరిసిన వ్యర్థము. కలతలు తీర్చని బంధము ఎంతగా పెంచిన వ్యర్థము, ప్రేమలు పంచని మనుషుల తీరే చూడగ వింతే, ప్రేమలు పంచని మనుషుల తీరే చూడగ వింతే, సారములేని కవితలు వరదగా, సారములేని కవితలు వరదగా పారిన వ్యర్థము, పారిన వ్యర్థము. కలతలు తీర్చని బంధము ఎంతగా పెంచిన వ్యర్థము, చుక్కల మధ్యన చంద్రుడు వెలిగే ప్రభయే రమ్యము, చుక్కల మధ్యన చంద్రుడు వెలిగే ప్రభయే రమ్యము, తిమిరమ జాడలు చంద్రుని కాంతిని, తిమిరము జాడలు చంద్రుని కాంతిని వెతికిన వ్యర్థము, వెతికిన వ్యర్థము. కలతలు తీర్చని బంధము ఎంతగా పెంచిన వ్యర్థము, తలచిన చాలును పిలిచే దైవము తోడుగా ఉండును, తలచిన చాలును పిలిచే దైవము తోడుగా ఉండును, మనసులో నిర్మల చిత్తము లేకనే, మనసులో నిర్మల చిత్తము లేకనే వేడిన వ్యర్థము, వేడిన వ్యర్థము. కలతలు తీర్చని బంధము ఎంతగా పెంచిన వ్యర్థము.
మాటయే చిన్నది గాయము పెద్దది చేయుట సులభము. మాటయే చిన్నది గాయము పెద్దది చేయుట సులభము. మానని గాయము గేయము కానిది, మానని గాయము గేయము కానిది రాసిన వ్యర్థము, రాసిన వ్యర్థము. కలతలు తీర్చని బంధము ఎంతగా పెంచిన వ్యర్థము. వాసన చూపని ఎన్నో సుమములు విరిసిన వ్యర్థము, విరిసిన వ్యర్థము. కలతలు తీర్చని బంధము ఎంతగా పెంచిన వ్యర్థము, ఎంతగా పెంచిన వ్యర్థము. చాలా బాగుంది. వాహ్ 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 వాహ్. అదే చివర మక్తా ఒకసారి పాడు మళ్ళీ. అసలు ఇది 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 అద్భుతమైనటువంటి షేర్ మేడం. చాలా నిజంగా చాలా బాగుంది నిజంగానే. అది ఎలాగా నేను రాసినప్పుడు ఎప్పుడు రాసానో గుర్తులేదు కానీ రాసింది పాడుతుంటే చాలా నేను అరే ప్రతి మంచి ఒక్కరి feeling మనసులో ఇలాగా అరే ఇది ఇది ఎంత పచ్చి నిజం కదా, మీరు ఎలాగా అలాగా రాయగలిగారు అందరి మనసులోని మాటని అని. అది నిజంగా మనసుకు కలిగిన గాయం కవితగానో ఏదో ఒక రూపంగానో రాయాలి. కలగానో అది బయటికి రాయకపోతే రావాలి. అది. వ్యర్థం. అది అది రాస్తే ఏదో సగం బరువు తీరుగా తీరిపోతుంది. కరిగిపోవాలి. ఆ. అలా చేయకపోతే అది 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 రాసిన వ్యర్థమే అన్న పాడు. విధంగా. మాటయే చిన్నది గాయము పెద్దది చేయుట సులభము. మాటయే చిన్నది గాయము పెద్దది చేసిన సులభము. మానని గాయము గేయము కానిది. వా అసలు ఎంత అద్భుతంగా రాశారు మేడం. మానని గాయము గేయము కానిది రాసిన వ్యర్థము, రాసిన వ్యర్థము. అసలు నిజంగా ఎంత- అది ఎంత అప్లాజ్ ఇచ్చినా తక్కువ మేడం దీనికి గజల్. ఇది అనుభవపూర్వకంగా రాశాను హిమజ. నిజంగా మామూలుగా చాలా ఇంట్లో వాళ్ళు ఏదో ఒకటి అంటుంటారు కదా, నేను సున్నిత హృదయరాలని నిజంగా చెప్పాలంటే అట్లాంటి హృదయం ఉంటేనే గజలు రాయగలరు. మెయిన్గా ఇంట్లో వాళ్ళు ఏదో ఒకటి అను బయటకు వెళ్ళిపోతారు అంతే, దాని గురించి ఆలోచించారు వాళ్ళు. కానీ ఇంట్లో వాళ్ళకి అది ఎంత బాధ కలుగుతుందనేది మనకే తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియదు. అట్లాంటి బాధ కలిగినప్పుడు వెంటనే 2 గజలు రాసేసేదాన్ని నేను. ఆ సందర్భంలో రాసినటువంటి గజలు అనమాట ఇది. మాట చిన్న చిన్న మాటే కానీ అట్లా అంటే ఒక శూలంలాగా గుచ్చుకుంది అనుకో హృదయంలో, వెంటనే మనకు ఆ గాయం అయిపోతుంది. ఆ గాయం ద్వారా గేయం వస్తుంది. అది మాత్రం నిజంగా జరిగేది. దీంట్లో ఉన్న ఇంకొక విశేషం ఏంటంటే ఇది చతురస్రగతి. ఒక పాదం చాలా చిన్నగా ఉంటుంది, అంటే 4 మాత్రలు 4 4 4 4 అంటే 16 మాత్రలతోనే ఒక పాదం అయిపోతుంది అక్కడ. అందుకని చాలా బుజ్జి బుజ్జి పాదాల్లాగా ఉండి భావం ఏమో చాలా గొప్పది. ఇప్పుడు భాష సులభం, భావం చాలా గాఢత. ఇది గజలకు కావాలి. ఆ గజల్లో ఇది చతురస్రగతి అంటే చాలా చిన్నది. అదే మళ్ళీ 6 6 6 6 అంటే 6 4 24, లేకపోతే 5 5 5 5 అంటే 20 మాత్రలు వస్తాయి. అలా కాకుండా ఇది 4 4 మాత్రలే వచ్చేటువంటిది. ఎంత కలతలు అంటే 1 2 3 4 అంతే, 4 మాత్రలే. పెంచిన అంటే పెన్ అనేటువంటి దానికి 2 వస్తాయి, పెంచిన అనేది నా అంటే 2 మాత్రలు వస్తాయి, అంటే 4 మాత్రలు. 4 4 4 4 చాలా చిన్న చిన్న పాదాలు కానీ భావపు లోతు చాలా గాఢత ఎక్కువ. అటువంటి గజళ్ళు అనేటువంటివి మనకి రావాలి. ఇవి నిజంగా స్వానుభవంతో రాయగలమే కానీ అది కూర్చుని రాద్దామంటే రావవి. నిజంగా మనం ఏదైతే అనుభవిస్తామో ఆ అనుభవంతో రాసేటువంటిదే అంతే. అటువంటి గజళ్ళు రాసినటువంటిది నిజంగా నువ్వు పాడుతుంటే నాకు కూడా మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకున్నా అనమాట. ఓ ఏ మాట కూడా గుర్తులేదు కానీ మొత్తానికి ఆ మాట అండం, ఆ మాట ద్వారా రాసినటువంటి గజలు అనేటువంటిది మాత్రం గుర్తొస్తుంది అంతే. బాగా కరిగి రాసింది. ఈరై గజలైంది అంతే గజలైంది అనమాట. అటువంటిది చాలా చక్కగా ఆలపించింది. ఈ మధ్య రాగం కట్టడం కూడా చాలా విలక్షణంగా ఒక్కొక్క దానికి ఒక్కో రకంగా. అలాగే అరుణకీర్తి పతాక కూడా చాలా బాగా ట్యూన్ చేయడం అనేది చాలా సులభంగా చేసేస్తుంది. తర్వాత ఇప్పుడు తను పాడేది ఏంటంటే కనురెప్పల సవ్వడేదో అంటూ చాలా అద్భుతమైనటువంటి కనురెప్పల సవ్వడి అంటే కనుడు కొట్టుకుంటున్నప్పుడు చప్పుడు వినిపిస్తుందట. అది హృదయం చప్పుడా, కనురెప్పల చప్పుడా ఏంటి అనేది విందాం. ఇప్పుడు నాకు ఈ ట్యూన్స్ కట్టుకోవడంలో పెద్దగా అసలు ఫస్ట్ ఇది ఇలా చేయాలి, ఇక్కడ కట్ చేయాలి, ఇక్కడ ఎత్తుకోవాలి అని చెప్పేసి సోంపాక సీతక్క గారు సూచించారు. ప్రతి అక్షరం నేను పాడి పంపిన వెంటనే లాకి అలాకి తేడా వచ్చింది, ఇది నువ్వు మళ్ళీ కట్ చేసి మళ్ళీ పాడు అట్లా నేర్పించారు. కొరుప్రోలు మాధవరావు గారు ఓసారి వరంగల్కి వాళ్ళ అక్కయ్య గారింటికి వస్తున్నారు. వస్తున్న ½ అన్ అవర్ టైంలో నాకు ఫోన్ చేశారు, అమ్మ నేను వరంగల్కి వస్తున్నాను,
నేను ఒక హాఫ్ అన్ అవరే ఉంటా అక్కడ. ఆ హాఫ్ అన్ అవర్లో నీకు కొంత ట్రైనింగ్ ఇస్తాను, నువ్వు రా తల్లి అంటే, ఎక్కడున్నా వస్తాను గురువుగారు అని చెప్పేసి వారు అక్కయ్య గారి ఇంటికి వెళ్తే ట్యూన్స్ కట్టుకునే క్రమము, ఇక్కడ కట్ చేయడం, ఇక్కడ ఎత్తుకోవడం అనేది నాకు ఆ హాఫ్ అన్ అవర్లోనే చాలా బాగా నేర్పించారు. వారికి ఈ సభా వేదిక పూర్వకంగా హృదయపూర్వక ధన్యవాదాలు. నీకే కాదు, మాకు కూడా గురువు గారు ఆర్వీఎస్ఎస్ గారు కూడా నాకు చాలా సలహాలు సూచనలు ఇచ్చారు. స్వప్న కృష్ణ గారు ఒక్కరు కాదు, ఇప్పుడు నాకు ఈ గజల్ ప్రపంచంలోకి సీతక్కయ్య గారు తీసుకొస్తే స్వప్న కృష్ణ, ఆర్వీఎస్ఎస్ గారు, కొరుప్రోలు మాధవరావు గారు, శ్యామలమ్మ గారు, ఇలా ఎందరో నాకు అందరూ గురువులే ఇప్పుడు వీళ్ళందరూ. ఇప్పుడు తను వచన కవితలు రాసేదల్లా గజల్ని వదిలిపోవట్లేదు. ఇప్పుడు తను ఎడిక్ట్ అయిపోయింది, తను గజల్ అడిక్ట్ అయిపోయింది చాలా వదిలిపోతారు అంతే. అదే కనురెప్పల సవ్వడేదో, కనురెప్పల సవ్వడేదో, మనసు తలుపు తెరుస్తోంది, మనసు తలుపు తెరుస్తోంది, నీరాకను చూడగోరు, నీరాకను చూడగోరు, శుభగడియను చూపుతోంది, శుభగడియను చూపుతోంది, వదిలేసిన కేశమల్లె, వదిలేసిన కేశమల్లె, లోచనాల కలల వలలు, లోచనాల కలల వలలు, నీ పదముల ఉనికేదో, నీ పదముల ఉనికేదో, కథల సుధను కురుస్తోంది, కథల సుధను కురుస్తోంది, కనురెప్పల సవ్వడేదో, మనసు తలుపు తెరుస్తోంది, నీరాకను చూడగోరు, శుభగడియను చూపుతోంది, నెరవెన్నెల మల్లెధరిని, నెరవెన్నెల మల్లెధరిని, ఆగి ఆగి పరచుకుంది, నీ నామము మంత్రముగా, నీ నామము మంత్రముగా, మది మురియుచు జపిస్తోంది, మది మురియుచు జపిస్తోంది, వెంటాడే జ్ఞాపకాల, వెంటాడే జ్ఞాపకాల మంజూషను నింపుకుంటి, ప్రియమారగ వలపులనే, ప్రియమారగ వలపులనే, మాలలుగా అల్లుతోంది, మాలలుగా అల్లుతోంది, కనురెప్పల సవ్వడేదో, మనసు తలుపు తెరుస్తోంది, నీరాకను చూడగోరు, శుభగడియను చూపుతోంది, శుభగడియను చూపుతోంది, మందారపు నొనసీకులు, మందారపు నొనసీకులు, తెరలేవో తొలగిపోయే, నిండారగ నీ హృదిలో, నిండారగ నీ హృదిలో, చోటిమ్మని అడుగుతోంది, చోటిమ్మని అడుగుతోంది, కనురెప్పల సవ్వడేదో, కనురెప్పల సవ్వడేదో, మనసు తలుపు తెరుస్తోంది, నీరాకను చూడగోరు, నీరాకను చూడగోరు,
శుభ గడియను చూపుతోంది, శుభ గడియను చూపుతోంది. వా, కనురెప్పల కూడా ఇంత కవిత్వము, వా, మాటలు లేవు. అసలు కళ్ళకి ఎంత భావాన్ని చెప్పడం తెలుసు అరుణ. అవును, కళ్ళు నవరసాల్ని కూడా కళ్ళల్లో చూపించవచ్చు. అవును. మనకు ముఖ్యంగా ఆంగికం చూపించేటప్పుడు కూచిపూడి వాళ్ళు కానీ భరతనాట్యం వాళ్ళు కానీ కళ్ళతో అభినయం చేస్తారు. నవరసాలు. నవరసాలు అభినయం చేస్తారు. శృంగారం, వీరం, రౌద్రం, భయానకం, వీరం, బీభత్సం, అద్భుతం, అద్భుత రసాన్ని. అంటే ఏదో అద్భుతం జరిగినప్పుడు రాక్షసుడు ఎదురుపడ్డాడు, అద్భుతం. లేకపోతే భయానకం, అక్కడ కొట్టుకుంటున్నారు, భయానకం, బీభత్సం. ఈ రసాలన్నీ కూడా మనం కళ్ళతో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అంటే కనురెప్పల సవ్వడి తెలుపుతోంది. ఏమేంటి తెలుపుతున్నాయి అక్కడ అంటే ఆనందాన్ని తెలుపుతోంది కనురెప్పల సవ్వడి. అంటే కళ్ళు మెరిసిపోతాయి ఆనందం అప్పుడు. అదే విషాదం అప్పుడు కళ్ళల్లోంచి నీళ్ళు వస్తుంటాయి. ఆ నీళ్ళు వచ్చేటప్పుడు శబ్దం ఒక రకంగా ఉంటుంది. కనురెప్పలు ఆనందంతో శుభగడియ. ఇప్పుడు అంటే ఇది నిజానికి గజల్కి భావానికి కొంచెం విరుద్ధమైనటువంటి భావమైనా అంటే సంతోషకరమైనటువంటి గజల్ అనమాట ఇది. అంటే శుభగడియ, అతని గురించి ఆలోచిస్తున్నటువంటి కళ్ళు మెరిసిపోతున్నాయి. ఆ కళ్ళు మెరిసిపోయేటప్పుడు ఆ రెప్పల సవ్వడి ఒక రకంగా వినిపిస్తుంది అనమాట, శుభసూచకంగా వినిపిస్తుంది అది. కాబట్టి ఇది ఆ కళ్ళు అనేటువంటిది, కనురెప్పలు అనేటువంటి దాని మీద మనం ఎన్ని కవితలైనా రాయొచ్చు. చాలామంది కనురెప్పల ఊపెన అంటూ అసలు వచన కవిత్వంలో రాయని కవి కానీ కవయిత్రి కానీ ఉండరు. వచన కవిత్వం కానీ గజల్ కానీ కళ్ళు అనేటటువంటివి మనకి ఎన్నో భావాలు తెలుపుతాయి. అది మనసుకి అద్దం కళ్ళు. ఎప్పుడైనా కూడా మనసుకి మనిషి దిగాలుగా ఉన్నాడు అంటే కళ్ళు తెలుపుతాయి మనకి. నోటి నుంచి నవ్వుతుండొచ్చు కానీ కళ్ళల్లో దిగులు కనిపిస్తుంది మనకి డెఫినెట్గా. కాబట్టి కళ్ళు అనేటువంటివి అనేకమైనటువంటి రకాల భావాల సయ్యాటలు కళ్ళు అనేటువంటివి చేస్తాయి. కాబట్టి ఆ కళ్ళు తెలిపేటువంటి భావాలన్నీ కనురెప్పల సవ్వడిలోనే కనిపిస్తున్నాయని చెప్పేటువంటి గజలు చాలా మంచి గజలు. ఇది నాకు కూడా చాలా ఇష్టమైనటువంటి గజలు. చాలా చక్కగా పాడావు. ఇంత మంచి అవకాశాన్ని మాకు ఈ గజల్ సరాగాలు అనేటువంటి కొత్త కార్యక్రమాన్ని ఆదరిస్తున్నటువంటి మీ ప్రేక్షకులకు, ఇక్కడ నిర్వహించేటువంటి నిర్వాహకులకు, ఇక్కడ టెక్నికల్ వర్గానికి, సాంకేతిక వర్గానికి అందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా తరఫున, మా గాయనిమణుల తరఫున హిమజారామం, తర్వాత అరుణ కీర్తి పతాక, డాక్టర్ గడ్డం శ్యామల మీకు నమస్సులు తెలుపుతున్నారు. స్వస్తి.